డాక్టర్ డాక్టర్ ఆదిత్య నాన్న ఆదిత్య ఆదిత్య డాక్టర్ డాక్టర్ నువ్వేంటి శాంతి ఇక్కడ? ఆదిత్యకి ఏమైందండి? సడన్ గా స్పృహ తప్పి పడిపోయాడు శాంతి. వెంటనే హాస్పిటల్ తీసుకొచ్చాను. ఏమైందో తెలియదు. డాక్టర్ శాంతి అర్జున్ ఎక్కడ? నాన్న అర్జున్ అర్జున్ అరే ఏమైందిరా? లేరా నాన్న, మాట్లాడు నాన్న. డాక్టర్ బాబుకి మీరేం ఏమైంది? భయపడాల్సిన అవసరం లేదమ్మా. బాబు దేని గురించి ఎక్కువగా బాధపడి ఎమోషనల్ గా మెంటల్ గా డిస్టర్బ్ అయ్యి అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయాడమ్మా. బాబు బాగా సెన్సిటివ్ గా ఉన్నాడు. షాక్ అయ్యే ఇన్సిడెంట్స్, తన వీక్నెస్ లు, ఎమోషనల్ గా డిస్టర్బ్ అయ్యేవి చెప్పకపోవడం చాలా మంచిది. లేకుంటే తన ప్రాణానికే ప్రమాదం. మీరు వెళ్ళి బాబుని చూడొచ్చు. ప్లీజ్ అర్జున్, రిటర్న్ వచ్చే. నా వల్లే నువ్వు వెళ్ళిపోతున్నావు. ప్లీజ్ అర్జున్, నువ్వు లేకుండా నేను ఉండలేను అర్జున్. ప్లీజ్ అర్జున్. అర్జున్ ఆదిత్య ఆదిత్య నాకేమైందమ్మా? అర్జున్ ఎక్కడమ్మా? నీకేం కాలేదు ఆదిత్య. అర్జున్ ఇప్పుడు నాతో మాట్లాడాడు. నీ మీద కొంచెం కోపంతో వెళ్ళిపోయాడు. మళ్ళీ కోపం తగ్గగానే వచ్చేస్తానని చెప్పాడు. నిజంగా వచ్చేస్తాడా అమ్మా? నువ్వు ఏడ్చినా బాధపడినా రాడు, సరేనా? నేను ఏడవనమ్మా. అర్జున్ నీ వల్ల ఇంటి నుంచి పారిపోయాడని మెంటల్గా డిస్టర్బ్ అయ్యి అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయా. నీ వల్లే యాక్సిడెంట్ అయి చనిపోయాడని తెలిస్తే నువ్వేమైపోతావనే భయంతో ఆ రోజు నిజాన్ని దాచి నీకు చెప్పిన అబద్ధాన్ని నిజమని చెప్పాను. అర్జున్ అనేవాడు నా లైఫ్లో లేనప్పుడు ఇవన్నీ ఎవరు చేశారు? వాడు లేనప్పుడు, నేను చేయనప్పుడు ఇంకెవరు? ఇంకెవరు? అసలు ఏం జరుగుతుంది? సౌకర్యాలన్నీ బాగున్నాయా? లైఫ్లో చేసిన ఒక చిన్న తప్పు నీ తమ్ముడితో పాటు నిన్ను చంపకుండా వదిలే నా తమ్ముడిని దూరం చేసుకున్నా. నాకు బాధ, భయం పరిచయం లేదు. కానీ నీ వల్ల బాధ అనే ఐటెం నా బాడీలో ఒక పార్ట్ అయిపోయింది. ఆ బాధ నాకు పరిచయం చేసి నువ్వు హ్యాపీగా గడిపేద్దామని వచ్చావా? చంపేస్తాను కొడక. నీ తమ్ముడు నేను చెప్పలేదు. ఏంటి? అవును, చంపడానికి ప్లాన్ చేస్తాం. మా వాడు వెళ్లే లోపే నీ తమ్ముడు ఎవరో చంపేశారు. కానీ మా వాడు డబ్బు కోసం నేనే చంపానని అబద్ధం చెప్పాడు. చంపడానికి ప్లాన్ చేస్తామని తెలిసినా చంపేస్తామన్న భయంతో ఇక్కడికి వచ్చి దాక్కున్నాను. ఇంకెవడు? అన్నా, వీడు తప్పించుకోవడానికి అబద్ధం చెప్తున్నాడన్నా. సార్, మన వాళ్ళు కోమ నుంచి బయటకు వచ్చారు సార్.